Jai Sri Ram, Vande Mataram. See, for the past few days, ఇప్పుడు ఐస్ ఆన్ రఫా అని బాలీవుడ్ హిపోక్రాట్స్ అంతా కూడా మొత్తం సినిమా తారాలు కరీనా బేగం, ఇంకా సువారా భాస్కర్ బేగం, ఇట్లా సోనం కపూర్ బేగం, ఇట్లా అనేక మంది బేగం హీరోయిన్స్ అంతా కూడా ఐస్ ఆన్ రఫా, ఇజ్రాయెల్ లోపల ఇజ్రాయేలీ సైన్యము, ఇజ్రాయేలీ గవర్నమెంటు బాగా పాలస్తీనియన్ ముస్లిమ్స్ మీద బాగా దురాక్రమణ చేసి స్త్రీలను పిల్లలను బాగా చంపి మానవ హక్కుల హననము, మానవ ప్రాణ హననం చేస్తున్నదని చెప్పి బాగా వైరల్ చేస్తున్న అందరూ స్టేట్మెంట్లు, ట్వీట్లు ఇస్తూ బాగా ఒకడే బాగా వృధా చేస్తున్నారు. వీళ్ళెప్పుడు కూడా అదే ముంబై నగరంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి దాదాపు 280 మంది పైన చంపి తాజ్మహల్ హోటల్ లోపల, రైల్వే స్టేషన్ విక్టోరియా టెర్మినల్ లోపల చేసినటువంటి కాండను కానీ, కాశ్మీర్ నరమేధం కానీ, కేరళ పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నరమేధం పట్ల కానీ, మహారాష్ట్రలోని మిగతా కొన్ని జిల్లాల లోపల జరిగినటువంటి జీనోసైడ్స్ గురించి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడలేదు. హిందూ స్త్రీల మీద మన ప్రాణ రేపులు చేసిన మన ఢిల్లీలో నిర్భయాకాండ మొత్తం 32 ముక్కలు చేసి వాడు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి శ్రద్ధ ఇన్సిడెంట్ లోపల నోరెత్తలేదు ఎవరు కూడా. కానీ ఇప్పుడు మాత్రము పాలస్తీన్లో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అని ఒకడే మరుగుతున్నారు కుక్కలాగా. వీళ్ళు ఎంత పెద్ద హిపోక్రాట్స్ అనేది మనందరికీ, భారతీయ జాతీయవాదులు అందరికీ తెలుసు. అయినప్పటికీ వీళ్ళ మతం ఇంకా పొగరు అనగలేదు. ఇప్పటికే బాలీవుడ్ను పీకే అనే సినిమా తీసినటువంటి దగుల్బాజీ, దేశద్రోహి అమీర్ ఖాన్ గాడు, తర్వాత మొన్న మళ్ళా తర్వాత ఇట్లా అనేక సినిమాలు మొన్న రీసెంట్ టైమ్స్ లోపల విజయ్ దేవరకొండతో కరణ్ జోహర్ గారు తీసిన సినిమా కానీ ఇవన్నీ కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. వాళ్ళే సినిమాలు ఫ్లాప్ అయ్యి సినిమాలు మొత్తం కోట్లలో నష్టపోతుండడం వల్ల వాళ్ళ వల్ల సినిమా తీసే ధైర్యం కూడా కోల్పోయిన వాళ్ళు. ఇది అన్ని చోట్ల జరగాలి. ఇక తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ సుఖం పూసలేం కాదు. ఇక్కడ కూడా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. మొన్ననే మనం డ్రగ్స్ కేసుల గురించి చూస్తున్నాము. ఆల్రెడీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాలీవుడ్ ఎలాగూ దావూద్ ఇబ్రహీం మాఫియా గ్యాంగ్ లోపల టెర్రరిస్టుల చేతిలో ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. కానీ కన్నడ ఇండస్ట్రీ కూడా ఎప్పుడో నుంచో ఉన్నదండి. చాలా సంవత్సరాలు అయిపోయింది కన్నడ ఇండస్ట్రీ పూర్తిగా మాఫియా చేతిలోకి పోయి. అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు కూడా బ్లాక్ మనీ, మాఫియా మనీయే హవాలా ద్వారా వచ్చి ఇక్కడ ప్రొడ్యూసర్లను పెడతారు. కానీ యాక్చువల్లీ హవాలా డబ్బులు అనమాట అవన్నీ కూడా. పేర్లు వీలై ఉంటాయి. ఇప్పుడు మనం బాలీవుడ్లో పెద్ద ఫైనాన్షియర్ భరత్ షా, వాడి సినిమాదే అని మనం అనుకుంటాం. వాడి పెద్ద సుభాష్ ఘాయ్ పెద్ద ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ అని మనం అనుకుంటాం. కరణ్ జోహర్ పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వీళ్ళందరి దగ్గర వీళ్ళ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాడు బాలీవుడ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కాదా? ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ కర్ణాటక. కన్నడ ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు తెలుగు లోపల ఎంతో డ్రగ్ మినిస్ అనేది బాగా పెరిగిపోయింది. డ్రగ్ ఎడిక్ట్స్ ఇవంతా కూడా డ్రగ్స్ అబ్యూస్ బాగా జరిగిపోయింది. దీంతో పబ్బుల లోపల, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోపల అనేక మంది పబ్బుల లోపల అమ్మాయిలు, టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా డబ్బు బాగా ఎక్కువై కొవ్వెక్కినటువంటి యూత్ను, అమ్మాయిలను ఈ పబ్ కల్చర్కి బాగా అలవాటు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి నష్టం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ యొక్క డబ్బులు ఎక్కడికి పోతాయండి? డ్రగ్స్ వాడి చావడమే, తమ యొక్క ఫ్యామిలీస్ నాశనం చేయడమే కాకుండా వీళ్ళతోనే ఇన్స్పైర్ అయ్యి ఇంకా వేల లక్షల మంది యూత్ ఇంకా ఖరాబ్ అవుతున్నారు. దేశం నిర్వీర్యం అయిపోతున్నది. బలహీనమైన యూత్ ఉంటే ఆ దేశం ఒక ఫ్యూచర్ ఉంటుందా? ఒక అడిక్షన్కి లోనైనటువంటి వాళ్ళు యువత రేపు భవిష్యత్ పౌరులుగా వాళ్ళు ఏం నిలబడతారు? దేశానికి ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం మంచి చేయగలుగుతారు చెప్పండి? మళ్ళీ ఈ డ్రగ్స్ యొక్క డబ్బులు అంతా కూడా ఎక్కడికి పోతాయి? టెర్రరిస్ట్ ఫండింగ్ పోతుందండి. అంటే ఒక వ్యక్తి డ్రగ్స్ వాడుతున్నాడు అంటే ఇండైరెక్ట్లీ హీ సపోర్టింగ్ టెర్రరిస్ట్స్, జిహాదీ టెర్రరిస్టులను సపోర్ట్ ఇస్తున్నాడని అర్థం. బికాస్ దట్ మనీ స్ట్రైట్ వే గోస్ టు టెర్రరిస్ట్ ఫండింగ్. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ తెలుగు, ఇంకా తమిళ ఇండస్ట్రీ అయితే ఇక చెప్పడానికి వీల్లేదు. ఇక తెలుగు కాస్త బెటర్ అండి. అన్ని మన దక్షిణం లోపల, దక్షిణాది రాష్ట్రాల లోపల తెలుగే బెటరు. మాఫియా కొంతనే ఉన్నది, పూర్తిగా మాఫియా చేతిలోకి పోలే. ఇంకా
కేరళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అయితే మీకు తెలుసు కదా, మొత్తం మొత్తం వాళ్ళే. బాంబే తర్వాత నెక్స్ట్ బాలీవుడ్, తర్వాత నెక్స్ట్ సెకండ్ కేరళ ఇండస్ట్రీయే, మలయాళం ఇండస్ట్రీయే, థర్డ్ కన్నడ, ఫోర్త్ తమిళ్ ఇండస్ట్రీ. ఇవి పూర్తిగా మాఫియా చేతిలో పోయినట్టే. ఇప్పుడు మొత్తము టెర్రరిస్ట్ ఫండింగ్, బ్లాక్ మనీ, హవాలా మనీ మొత్తం తమిళనాడు అవుతుంది. మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇప్పుడు డిఎంకే, స్టాలిన్ గవర్నమెంట్ ఇప్పుడు తమిళనాడులో కూడా. కేరళ ఎంత అధ్వానంగా ఉందో సిపిఎం గవర్నమెంట్, తమిళనాడులో కూడా స్టాలిన్ గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ కూడా అంతే అంత వర్స్ట్ గవర్నమెంట్ అనమాట. పూర్తి భారతదేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ అనమాట. ఇప్పటికైనా హిందువులు కలుగు తెచ్చుకోండి, ఈ డ్రగ్స్ను డిస్కరేజ్ చేయండి. మీ మీ పిల్లలను, మీ కొడుకులను, మీ బిడ్డలను, ముఖ్యంగా సెంటర్ నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జిల్లాలో కూడా, డిస్ట్రిక్ట్స్ కూడా, వరంగల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ నుంచి హాస్టల్స్ పంపిస్తున్నారు హైదరాబాద్కు. మంచి చదువు కావాలి, మా వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి, తర్వాత బాగా చదువుకుంటే మంచిగా ఫార్మా ఇండస్ట్రీలో పోవచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పోవచ్చు అని అక్కడ హాస్టల్లో ఉంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పి లక్షలు తగిలేసి పంపిస్తే, అబ్బాయిలు అమ్మాయిలు లివింగ్ రిలేషన్షిప్ అని ఎఫైర్స్ పెట్టుకోవడము, లేకపోతే పబ్స్కు పోవడము, డ్రగ్స్ అలవాటు చేసుకోవడము, మొత్తం శ్రీలానికి అయినా గాలి అనేది లేకుండా పోయిందండి. ఎంత బరితెగించిపోయింది తెలుసా, చెప్పడానికి వీలేదు. నిన్న మొన్న 8th క్లాస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో తురుకోనితో ఇన్స్టాగ్రామ్తో పరిచయం అయ్యి మనతో లేచిపోయి బాంబే పోయి, 8 సంవత్సరాల అమ్మాయి, 13 years అమ్మాయి మనతో లేచిపోయి బాంబేలో పెళ్లి చేసుకున్నదట. చేసుకొని ఇంటికి మెసేజ్ పెట్టింది, నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి. 8th క్లాస్ అమ్మాయికి ఏం రోగం? 13, 14 years అమ్మాయికి అప్పుడే పెళ్ళి, అప్పుడే లవ్. వాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి, వాడు సోషల్ మీడియాతో. అంటే ఇంత చెడు జరుగుతున్నది, తల్లిదండ్రులకు సోయి లేదు, ఏం వాచ్ చేస్తలేరు అనమాట, ఏమాత్రం సూపర్విజన్ లేదన్నమాట. ఎంత పూర్ అప్బ్రింగింగ్ అని చెప్పండి మన హిందూస్ది. వై హిందూస్ ఆర్ బికమింగ్ సో వర్స్ కంపారేటివ్ టు అదర్ రిలీజియస్ పీపుల్? అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వానికి వరుసలో మా ఇంటి కూడా మనం ఇంత వర్స్ట్గా మనము వెస్ట్రన్ వరల్డ్ ఇమిటేట్ చేస్తూ, బ్లైండ్గా ఇమిటేట్ చేస్తూ మనం ఇంతగా పతనం అవుతున్నామంటే ఇట్ ఇస్ వెరీ వెరీ అప్సెటింగ్, డిసప్పాయింటింగ్ రియల్లీ. ఈ బాలీవుడ్ హిపోక్రాట్స్ని, వాళ్ళ యొక్క సినిమాలను పూర్తిగా బైకాట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, హైదరాబాద్లో కూడా ఒక డిస్ట్రిక్ట్స్లలో ఎట్లాగో అటర్ ఫ్లాప్ అవుతున్నాయి, హైదరాబాద్లో కూడా అన్ని రకాల వాళ్ళ యొక్క సినిమాలను వాళ్ళు డబ్బింగ్ చేసినా కూడా, ఇప్పుడు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో, కన్నడ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెడుతున్నారు. కరణ్ జోహర్ గారు మన విజయ్ దేవరకొండ పెట్టి సినిమా తీసిండు, పూరి జగన్నాథ్ డైరెక్టర్ పెట్టి, అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. అట్లనే కావాలి మొత్తం. విజయ్ దేవరకొండ ఎంత 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 ప్రౌడ్గా మాట్లాడిండంటే, విజయ్ దేవరకొండ మన కళ్ళు నెత్తి ఎక్కినాయి వాడికి. 2-3 సినిమాలతో స్టార్ అయ్యేసరికి, డబ్బులు వచ్చేసరికి వాడికి కళ్ళు పొగరెక్కి వాడికి ఒళ్ళు తెలియకుండా పోయింది. అట్లా ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు కళ్ళు దిగి కొద్దిగా పొగరు దిగింది. ఎవరిని పొగరుతో గర్వంతో ప్రవర్తిస్తే వాడిని పొగరు దించాల్సిందే. జాతీయవాదాన్ని బలపరచండి. మీ పిల్లలకు భగవద్గీత, ఉపనిషత్తు నేర్పించండి, రామాయణ భారతాలు నేర్పించండి, గుడికి తీసుకెళ్ళండి సార్. ఎవరి వీకు మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి. మీకు ముఖ్యంగా ఆడపిల్లలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. జై శ్రీరామ్, వందే మాతరం.